మనం రోజూ వాడే వస్తువుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన చేతిలో ఉండే ఫోన్ దగ్గర్నుంచి మనం వాడే టూత్పేస్ట్ వరకు వీటన్నింటి వెనుక భూమి లోపలి రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా? అవును, ఈరోజు మన జీవితాలను నడిపించే ఈ అదృశ్య శక్తి అంటే ఖనిజాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రయాణం చాలా ఆశ్చర్యకరమైన వస్తువుతో మొదలవుతుంది. సరే, మనం ప్రతిరోజూ ఉదయాన్నే చేసే మొదటి పనేంటి? పళ్ళు తోముకోవడం కదా? కాని ఆ తెల్లటి, మెరిసే చిరునవ్వు వెనుట అసలు రహస్యమేమిటి? దాని సమాధానం భూమి లోపల ఆశ్చర్యంగా మన టూత్పేస్ట్లోనే దాగి ఉంది. అసలు మన టూత్పేస్ట్ ఒక చిన్నపాటి గనిలాంటిదనమాట. ఎలాగంటే మన పళ్లను శుభ్రం చేయడానికి సిలికా, సున్నపురాయి లాంటి రాపిడి పదార్థాలు వాడతారు. దంతక్షయంతో పోరాడటానికి ఫ్లోరైడ్ అనే ఖనిజం నుండి వచ్చే ఫ్లోరైడ్ ఉంటుంది. ఇక ఆ తెల్లదనం కోసం టైటానియం ఆక్సైడ్, కొన్నిసార్లు ఆ మెరుపు కోసం అభ్రకం కూడా వాడతారు. చివరికి మనం వాడే ఆ ట్యూబ్, బ్రష్ కూడా పెట్రోలియం నుండే వస్తాయి. అంటే ఆలోచించండి, మనం పళ్ళు తోముకుంటున్న ప్రతిసారీ భూగర్భశాస్త్రంతో కనెక్ట్ అవుతున్నామన్నమాట. భలే ఉంది కదా? టూత్పేస్ట్ కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మరి అసలు ఈ ఖనిజాలు అంటే ఏంటి? మన గ్రహానికి పునాదిలాంటి ఈ మూల పదార్థాల కథేంటో కాస్త లోతుగా చూద్దాం. శాస్త్రవేత్తల ప్రకారం చెప్పాలంటే ఖనిజం అంటే ప్రకృతిలో సహజంగా దొరికే ఒక పదార్థం. దానికి ఒక నిర్దిష్టమైన అంతర్గత నిర్మాణం ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటి వైవిధ్యం. ఒకవైపు చూడండి, ప్రపంచంలోని అత్యంత కఠినమైన వజ్రం, మరోవైపు ఏమో మన వేళ్లతోనే నలిపేయగలంత మెత్తటి టాల్క్ పౌడర్. రెండూ ఖనిజాలే. ఎంత అద్భుతం కదా! సరే, ఈ ఖనిజాలను మనం స్థూలంగా 3 ప్రధాన గ్రూపులుగా విభజించవచ్చు. మొదటిది లోహ ఖనిజాలు. ఇందులో మళ్ళీ ఇనుము ఉన్న ఫెర్రస్ ఖనిజాలు అంటే ఐరన్ ఓర్ లాంటివి, ఇనుము లేని నాన్ ఫెర్రస్ అంటే రాగి, బాక్సైట్ లాంటివి, అలాగే బంగారం, వెండి వంటి విలువైనవి కూడా ఉంటాయి. ఇక రెండో గ్రూప్ అభ్రకం, ఉప్పు లాంటి అలోహ ఖనిజాలు. చివరగా మూడోది మనందరికీ తెలిసిన శక్తి వనరులు, బొగ్గు, పెట్రోలియం. సరే, ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశం విషయానికి వద్దాం. భారతదేశం ఖనిజ సంపదకు పెట్టింది పేరు. ఇది మన జాతీయ నిధి. కానీ ఇక్కడే ఓ ట్విస్టుంది. ఈ నిధి దేశమంతటా సమానంగా పంచబడలేదు. ఎక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఖనిజ సంపదకు కొదవే లేదు, అది నిజమే. కాని అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయింది. ముఖ్యంగా చూస్తే దక్షిణ భారతదేశంలోని ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం మొత్తం బొగ్గు, లోహ ఖనిజాలు ఇలాంటి వాటితో నిండి ఉంది. కాని అదే సమయంలో ఉత్తరానున్న విశాలమైన మైదాన ప్రాంతాల్లో చూస్తే ఆర్థికంగా విలువైన ఖనిజాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ తేడా చాలా పెద్దది. ఈ అసమాన పంపిణీకి మాంగనీస్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ చూడండి, దేశం మొత్తం ఉత్పత్తిలో ఏకంగా 33%, అంటే 1/3 ఒక్క మధ్యప్రదేశ్ నుండే వస్తోంది. దాని తర్వాత మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటక ఉన్నాయి. లెక్కేస్తే దేశంలోని దాదాపు 90% మాంగనీస్ ఈ 4 రాష్ట్రాల నుండే వస్తోందన్నమాట. మాంగనీస్ కథ ఇలా ఉంటే, బాక్సైట్ విషయంలో ఈ కేంద్రీకరణ ఇంకా ఎక్కువ. అల్యూమినియం తయారీకి ఇదే కదా మూలం. ఈ చార్ట్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఒడిషా ఒక్కటే దేశం మొత్తం ఉత్పత్తిలో 65% వాటాన కలిగి ఉంది. అంటే 3/2. మిగతా రాష్ట్రాలన్నీ కలిపినా కేవలం 35%. ఈ వ్యత్యాసం అంత పెద్దదో మనకు స్పష్టంగా తెలిసిపోతోంది. సరే, ఈ ఖనిజాలు మనకు ఎంత అవసరమో చూసాం. కానీ వాటిని భూమిలోంచి బయటకు తీయడానికి మనం చెల్లిస్తున్న వెల ఏంటి? ఆ వెనుకున్న ప్రమాదాలు, పర్యావరణ సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ ఒక్క వాక్యం మైనింగ్ వెనుకున్న చీకటి కోణాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. మైనింగ్ ఒక హంతక పరిశ్రమగా మారకుండా ఉండాలంటే కఠినమైన భద్రతా నిబంధనలు ఖచ్చితంగా అవసరం. ఈ మాటల్లో ఎంత తీవ్రతుందో మనం అర్థం చేసుకోవాలి. గని కార్మికుల జీవితం గురించి ఆలోచిస్తే అది నిత్యం ప్రమాదాలతో సహవాసం చేయడమే. లోపల పీల్చే దుమ్ము, ధూళి వాళ్ల ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి. ఎప్పుడు గని పైకప్పు కూల్తుందో, ఎప్పుడు గనిని వరదలు ముంచెత్తుతాయో తెలియని భయం. ఇది కేవలం మనుషులకే కాదు, మన పర్యావరణానికి కూడా పెను నష్టం. మైనింగ్ వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయి, భూమి తన సారాన్ని కోల్పోతోంది. నియంత్రణ లేని మైనింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి
రాట్ హోల్ మైనింగ్ ఒక విషాదకరమైన ఉదాహరణ. ఈశాన్య భారతదేశంలో ఇది జరుగుతుంది. బొగ్గు కోసం మనుషులు ఎలుకబొరియల్లాంటి ఇరుకైన ప్రమాదకరమైన సొరంగాల్లోకి దూరి ప్రాణాలను పణంగా పెడతారు. ఇది ఎంత ప్రమాదకరమంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని చట్టవిరుద్ధమని ప్రకటించి నిషేధించింది. సరే, ఖనిజాల నుండి మన ప్రయాణాన్ని ఇప్పుడు శక్తి వనరుల వైపు మళ్ళిద్దాం. అసలు మన దేశాన్ని నడిపిస్తున్న ఇంధనాలేవి? వాటిలో ఎన్ని రకాలున్నాయి? వాటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన శక్తి వనరులను ప్రధానంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, మనం తరతరాలుగా వాడుతున్న సంప్రదాయ వనరులు, అంటే బొగ్గు, పెట్రోలియం లాంటివి. సమస్య ఏంటంటే ఇవి భూమిలో పరిమితంగానే ఉన్నాయి, ఎప్పటికైనా అయిపోతాయి. పైగా ఇవి కాలుష్యాన్ని సృష్టిస్తాయి. ఇక రెండవది, భవిష్యత్తుకు మార్గం చూపించే సంప్రదాయేతర వనరులు, సౌరశక్తి, పవనశక్తి లాంటివి. ఇవి ఎప్పటికీ తరిగిపోవు, పర్యావరణానికి కూడా మంచివి. మన భవిష్యత్తనేది ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం సాధించడంపైనే ఆధారపడి ఉంటుంది. చాలా కాలంగా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నవి ఈ సంప్రదాయ ఇంధనాలే. విద్యుత్ ఉత్పత్తి దగ్గర్నుంచి పరిశ్రమల వరకు, మనం వాడే వాహనాల నుంచి మన ఇళ్లలోని వంట గ్యాస్ వరకు అన్నీ వీటిపైనే ఆధారపడి నడుస్తున్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇవే మన ప్రధాన శక్తి వనరులు. ఇక గ్రామీణ భారతదేశంలో పరిస్థితి చూస్తే ఈ ఒక్క సంఖ్య మనల్ని ఆలోచింపచేస్తుంది. ఇప్పటికీ 70% పైగా ఇళ్లల్లో శక్తి అవసరాలు వంటచెరకు, పశువుల పేడతో చేసిన పిడకల నుండే తీరుతున్నాయి. ఇది సంప్రదాయ ఇంధనాలపై మన ఆధారపడటం ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తోంది. అయితే ఈ సంప్రదాయ ఇంధనాలపై ఎంతగా ఆధారపడటం వల్ల 2 పెద్ద సమస్యలు మన ముందున్నాయి. ఒకటి, వీటి ధరలు విపరీతంగా పెరగడం, ఎప్పుడైనా కొరత ఏర్పడొచ్చనే భయం. ఇది మన ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. రెండవది, ఇంకా ముఖ్యమైనది, వీటి వాడకం వల్ల కలిగే తీవ్రమైన పర్యావరణ కాలుష్యం. ఇది మన భవిష్యత్తుకే ప్రమాదం. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? మనమొక సుస్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేయాలి? ఆ మార్గాలేంటో ఇప్పుడు అన్వేషిద్దాం. మనమొక ముఖ్యమైన నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఖనిజాలు, ఇంధనాలు అనేవి మనకు మన పూర్వీకులుండి వచ్చిన ఆస్తిలాంటివి. కాకపోతే ఇది పరిమితమైన ఆస్తి. ఇవి భూమిలో ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. కాని మనం వాటిని కొన్ని దశాబ్దాల్లోనే ఖాళీ చేసేస్తున్నాం. మన వాడకం వేగంతో పోలిస్తే అవి తిరిగి ఏర్పడే వేగం దాదాపు శూన్యం. కాబట్టి ఈ వారసత్వాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలంటే కొన్ని స్పష్టమైన మార్గాలున్నాయి. మొదటిది, వనరులను ఒక ప్రణాళిక ప్రకారం జాగ్రత్తగా వాడుకోవాలి. రెండవది, తక్కువ నాణ్యతగల ఖనిజాలను కూడా సమర్థవంతంగా వాడుకునే కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చెయ్యాలి. మూడవది, లోహాలను రీసైకిల్ చెయ్యడం, స్క్రాప్ వాడటం అలవాటు చేసుకోవాలి. చివరిగా నాల్గవది, ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించి వాటి వాడకాన్ని పెంచాలి. ఈ చర్యలే మన భవిష్యత్తును కాపాడుతాయి. ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన సూత్రం ఇదే. శక్తిని ఆదా చేయడమంటే కొత్తగా శక్తిని ఉత్పత్తి చేయడంతో సమానం. ఈ ఒక్క ఆలోచన మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేయగలదు. పొదుపొక త్యాగం కాదు, అదొక సృష్టి. చివరిగా ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాలి. బాధ్యతగల పౌరులుగా మన భవిష్యత్తు తరాల కోసం ఈ అమూల్యమైన భూసంపదను కాపాడటానికి రేపటి నుండి మనం ఏం చెయ్యబోతున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. ధన్యవాదాలు.